రిక్వెస్ట్ అంటే ఏంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తారు? ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మీదనే టోటల్ ఎస్ఏపి వర్క్ అంతా ఆధారపడి ఉంటుంది. ఓకే. అసలు ఏంటి సార్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటే? టీఆర్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. సో, రియల్ టైమ్‌లో ఆ టీఆర్ ఏదైతే ఉంటుందో దాని మీదనే వర్క్ అంతా ఆధారపడి ఉంటుంది. దీన్ని క్రియేషన్ చేయాలంటే ఎస్‌సి09 లేదా ఎస్‌సి10లో చేస్తాం. రిలీజ్ చేయాలన్నా కూడా ఎస్‌సి09 లేదా ఎస్‌సి10లోనే చేస్తాం. డెవలప్‌మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్‌కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్‌కి దీన్ని మూవ్ చేస్తాం. ఓకే. సో, దీంట్లో మనకి ఎస్ఏపి 2 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా వెళ్తాం. మరొకటి ఎస్‌పిఆర్‌ఓ స్క్రీన్ ద్వారా వెళ్తాం. ఓకే. ఓకే. సో, ఏసీపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా వెళ్తే ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా జనరేట్ అవుతది. కానీ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది నార్మల్‌గా జనరేట్ అవ్వదు. అదే ఎస్‌పీఆర్‌ఓ ద్వారా వెళ్ళామనుకోండి కాన్ఫిగరేషన్ డేటా ద్వారా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతది. ఓకే. అది ఎలా అనేది ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం. క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఓఎక్స్15లోకి వెళ్లి కొత్త కంపెనీ క్రియేట్ చేసి, ఆ కొత్త కంపెనీకి ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఎలా జనరేట్ అవుతది? దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి? అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఎస్‌పీఆర్‌ఓ ద్వారా వెళ్దాం. ఎస్‌పీఆర్‌ఓ, ఎస్ఏపీ రిఫరెన్స్ ఇమేజ్, ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇలాగే వెళ్తాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ ఓరా ఐటీ సొల్యూషన్స్ అనుకోండి. ఈ కంపెనీ ఎక్కడుంది? లైక్ అశోక్ నగర్ 516002. సిటీ కడప. కంట్రీ ఇండియన్. లాంగ్వేజ్‌కి ఇంగ్లీష్. కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే. ఓరా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే. ఎంటర్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయింది కదా! ఎంఏహెచ్‌కే 913259. దీన్నే మనం ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఇది ప్రీ డిఫైన్డ్‌గా జనరేట్ అయిపోతుంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఏం తీసుకోవాలి? ఇక్కడ డిఫైన్ ప్రిఫర్ ఫర్ సేవ్ చేయాలి. వచ్చింది ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ దీన్నే మనం రిక్వెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. టీఆర్ అంటారు. చూసారా? క్లయింట్ 800 నా ఎఫ్ఐ యూజర్ డిఫైన్ కంపెనీ ఫర్ ఓరా. ఈ ప్లేస్‌లోకి వెళ్లి మనము రిలీజ్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే. కంపెనీ క్రియేట్ అయిపోయిందా? సో, ఇప్పుడు దాన్ని మనం వెళ్లి రిలీజ్ చేయాలి అంటే ఎస్‌సి09లోకి వెళ్దాం. లాసన్ ఎస్‌సి09. ఓకే. ఎఫ్ఐ యూజర్ 42 నా యూజర్ అన్నమాట. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే క్లయింట్‌కి సంబంధించిన బిజినెస్. ఓకే. వర్క్ బేస్డ్ రిక్వెస్ట్ అంటే ఇది వచ్చేసి టెక్నికల్ కన్సల్టెంట్ చేస్తాడు. అంటే అబాపర్ ద్వారా ఆ వర్క్ అనేది జరుగుతది. అదే మన ద్వారా ఎఫ్ఐ కన్సల్టెంట్ ద్వారా జరిగేది కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్, మోడిఫైయబుల్, రిలీజ్డ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిస్‌ప్లే ఇవ్వండి. ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేసాం కదా! అదే కదా ఇక్కడుంది. మన క్లయింట్ 800, ఎఫ్ఐ యూజర్ 42 నాది. డిఫైన్ కంపెనీ ఫర్ వరా. ప్లస్ సింబల్ ఇవ్వండి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కింద ఉండేది కంపెనీ కోడ్స్ అనుకోండి. చూడండి. కస్టమైజింగ్ టాస్క్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి. బ్యాక్. ఓకే. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి.
ఓకే. ఇది జనరేట్ అవుతూ వస్తది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని కిందది సెలెక్ట్ చేస్తున్నాను. సెలక్షన్, ఎంఏహెచ్ చూడండి. దాంట్లో చూడండి. ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా చూడండి ఎలా కనబడుతుందో. ఇట్లా లాయెస్ట్ క్లయింట్ వరకు వెళ్తుందన్నమాట డేటా. ఇప్పుడు మరొకటి చూపిస్తాను. పెన్ 1 ఉంది కదా! పెన్ 1 స్టార్టింగ్ వచ్చాం కదా! అక్కడికి వద్దాం ఒకసారి. బెంజ్ కార్ ఉంది కదా! ఇది చూడండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్, డిఫైన్ కంపెనీ, మెయింటెనెన్స్ డేటా, 800 క్లయింట్ చూడండి. బెంచ్. ఇక్కడ 800 అనే సర్వర్‌లో మీ డేటా అనేది సేవ్ అయ్యింది. మన వరా ఐటీ సొల్యూషన్స్ కాకుండా బెంజ్ వేరే కంపెనీ ఉంది కదా! ఆ కంపెనీ చూపిస్తున్నాను. చూడండి. ఇలా మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్ రావచ్చు. ఇదే విధంగా నేను జస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఒకటే చేశాను కాబట్టి నాకిక్కడ ఒకటే చూపిస్తుంది. మీరు అన్నీ చేసిన తర్వాత మొత్తం అన్నీ కనబడతాయి. ఓకే. ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే. మోడిఫైయబుల్ రిలీజ్ తీసేస్తున్నాను. ఓన్లీ మోడిఫైయబులే పెట్టాను. ఇప్పుడు చూడండి. చూసారా? ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సెలక్షన్ చేసుకొని ఇక్కడ రిలీజ్ డైరెక్ట్‌లీ దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ ప్లేస్ నుంచి ఇది వెళ్ళిపోయి రిలీజ్ డేటాలోకి వచ్చేస్తుంది. ఓకే. చూడండి. అంతకు ముందుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ వరా చేసాం. దానికి కంపెనీ కోడ్ కూడా చేయాలి. కంపెనీ కోడ్ కూడా చేయాలి. ఈ ప్లేస్ ఇలాగ పెడుతున్నాను. మళ్ళీ సెషన్ తీసుకుంటున్నా. ఏం చేసాం? ఓఎక్స్ 50 చేసాం. నెక్స్ట్ మనకి కంపెనీ కోడ్ క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ ఏంటిమా? ఓఎక్స్ 02 వచ్చేసి వీఏఆర్ఆర్ అని ఇచ్చాను. సేవ్ కంపెనీ షీట్ సేవ్ చేస్తాను. సేమ్ దాన్నే సేవ్ చేస్తున్నాను. దాన్ని ఓకే. ఒకసారి మళ్ళీ SC09లో వెళ్తున్నా. /n SC09 కస్టమైజింగ్ రిక్వెస్ట్, మోడిఫైయబుల్ డిస్‌ప్లే. ఓకే. చూసారా? దాని అండర్‌లోనే అది కూడా సేవ్ అవుతుంది. మొత్తం వర్క్ అంతా చేసినప్పుడు. ఓకే. డన్. లీవ్ ఇట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. రిలీజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ నుంచి ఇది వెళ్ళిపోయి మనకి రిలీజ్‌లోకి వచ్చేస్తుంది. చూడండి. ఓకే. ఇక్కడ ఉందా? వరా అనేది లేదు చూడండి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుంది ఇది? బ్యాక్. ఇప్పుడు రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి. రిలీజ్ చేసుకొని డిస్‌ప్లే ఇవ్వండి. అక్కడి నుంచి రిలీజ్ అయిపోయి మనకి ఈ ప్లేస్‌లోకి వచ్చిందా? ఓకే. బ్యాక్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. మోడిఫైయబుల్ తీసేసి ఓన్లీ రిలీజ్ మాత్రం పెట్టండి. వచ్చిందా ఇక్కడ ఈ వరాన్ని? దీన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఏ విధంగా. మీ డేటా అంతా ఈ ప్లేస్‌లోకి వచ్చేసుంటది. అంటే ఆ ప్లేస్ నుంచి రిలీజ్ అయిపోయింది. అక్కడి నుంచి మోడిఫై అయ్యి ఇక్కడ రిలీజ్ అయిపోయిందన్నమాట.
ఈ డేటాని స్క్రీన్‌షాట్ తీసి బేస్ సిస్టమ్ వాళ్ళకి పంపిస్తారు. దీన్నే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. దీన్నేమంటారు? ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్. చూడండి. కస్టమైజింగ్ డేటా టాస్క్. ఈ డేటా మొత్తం ఈడికొచ్చేసుంటది. ఈ డేటా ఏ10 సర్వర్‌లో సేవ్ అయి ఉంది. ఓకేమా? సో, ఇది. ఈ విధంగా మనం చేయాల్సొస్తుంది. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఫైనల్‌గా ఒకటే జనరేట్ చేస్తాం. అదే ఎండ్ ఆఫ్ ది డే వరకు వస్తుందమ్మా. అదే ఎండ్ ఆఫ్ ది డే వరకు వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ తీసి హెడ్ ఆఫ్ ది కంపెనీ బేస్ సిస్టమ్‌కి పంపిస్తాం. మీరు చేసే వర్క్ అంతా కూడా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లోనే సేవ్ అయి ఉంటది. ఇదే ఫైనల్‌గా ఉపయోగపడుతది. క్వాలిటీ సర్వర్ నుంచి మనకి లైక్ డెవలప్‌మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్‌కి మూవ్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి రియల్ టైమ్‌లో ఒకే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మీదనే అన్నీ సేవ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి, అది మనం ఈ విధంగా ఎంటర్ చేయాల్సొస్తుంది అంతే. ఓకేనా? క్లియర్ గైస్? జస్విత, లాస్య, లక్ష్మి, లోకేష్, శ్రీనివాస్ చేస్తున్నారా? శ్రీనివాస్ మీరు చేస్తున్నారండి? ఓకే. యాహ్! గుడ్ శ్రీనివాస్. జస్విత ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. క్లియరా? అన్నీ చేసావా ఇప్పటి వరకు? లాస్య, లక్ష్మి మీరండి? మీరు రెస్పాండ్ అవ్వాలి. సరే రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు జాబ్ చేస్తున్నారు ఓకే. ఫ్రీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటున్నారు. బట్ కొంచెం రెస్పాండ్ చేస్తున్నారా లేదా అని తెలియాలి. ఓకే. యాహ్! క్లియర్ అవుతున్నాయా? అకౌంట్స్ రిసీవబుల్స్ అయిపోయినాయా జస్విత? లేదు సార్, ఇంకా చేస్తున్నా. లాస్ట్ 2 డేస్ కొంచెం టైం దొరకలేదు. ఓకే. ఓకే. శ్రీనివాస్ మీరు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండండి. కొంచెం వర్క్స్ ఉన్నా కూడా. ఎందుకంటే వర్క్స్ కామన్ ఎవరికైనా ఉంటాయి. బట్ ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? డన్ గైస్. అది చేసేయండి. ఫ్రమ్ టుమారో మనము లైక్ డన్నింగ్ కాన్సెప్ట్‌లో డన్నింగ్ కాన్సెప్ట్‌లో మనం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేసి వాటిని ఎలా క్లియర్ చేయాలని టుమారో టాపిక్స్‌లో మనం క్లియర్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్.